2027 జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం. జమిలీ బిల్లును ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఇది సాధ్యమవుతుందా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు విజయ్ కన్నా ఫ్యాక్ట్స్. జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 28 రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాల యొక్క ఎన్నికలను దేశంలో ఏకకాలంలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం. జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? స్వాతంత్రానంతరం జరిగిన మొదటి కన్నా సాధారణ ఎన్నికలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగాయి. ఈ పద్ధతి 1967 వరకు కొనసాగగా 1968 మరియు 1969లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల ముందస్తుగా రద్దు కావడంతో ఏకకాల ఎన్నికల వ్యవస్థకు విఘాతం కలిగింది. నేపాల్, స్వీడన్ ప్రభుత్వాలలో 3 స్థాయిలలో పార్లమెంటరీ ప్రాంతీయ స్థాయిలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కలిగే ప్రయోజనాలు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు సంబంధించి ఇది ప్రజాధనాన్ని ఆదా చేయడానికి, పరిపాలన సెటప్ మరియు భద్రతా దళాలకి ఒత్తిడిని తగ్గించడానికి, ప్రభుత్వ విధానాలను సకాలంలో అమలు చేయడానికి మరియు ఎన్నికల ప్రచారం కంటే అభివృద్ధికి పెద్దపీట వేయడం. అయితే అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ను ఈ ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భారతదేశంలోని బహుళ ప్రాంతీయ పార్టీలు ప్రతికూలంగా ఉంటుందని మరియు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే నిబంధనలను దేశవ్యాప్తంగా రద్దు చేయవలసి ఉంటుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ద్వారా ప్రభుత్వానికి జవాబుదారీతనం తగ్గిస్తుందని ప్రతిపక్ష పార్టీలు కూడా పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదన ద్వారా మోడీ వన్ నేషన్ నో ఎలక్షన్స్ సిద్ధమవుతున్నారని భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మోడీ ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది అని మాజీ న్యాయమంత్రి కపిల్ సిబల్ అన్నారు. మోడీ ప్రభుత్వం నిప్పుతో ఆడుకుంటోందని, వారు కేవలం చేతులు దులుపుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీలు, ఇండియా కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే సభలో పాల్గొన్న సభ్యులలో 2/3 వంతు మెజారిటీ మరియు దేశంలోని 50% రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. జమిలీ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ నిర్వహించే ఓటింగ్లో 269 మంది అనుకూలంగా, 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికై లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది ఓటింగ్లో పాల్గొనగా 220 మంది సభ్యులు ఎస్ అని, 149 మంది ఎంపీలు నో అని ఓటేశారు. పలువురు సభ్యులు స్లిప్స్ ద్వారా ఓటు వేశారు. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటు ఉభయ సభల ప్రతినిధులతో కూడినది. ఇది బిల్లు పరిశీలనతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా విధి పూర్తయిన తర్వాత రద్దవుతుంది. జేపీసీ సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.